హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేము సండే రోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికొచ్చాము. సండే రోజు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మా అన్నయ్య, వదిన ఇలా మమ్మల్ని ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అయితే వాళ్ళు మా కోసం ఎంతో ప్రేమతో చికెన్ చికెన్ ఫ్రై, ఇంకా బగారా రైస్ చేశారు. మా ఆడపడుచు ఇలా బగారా రైస్ చేస్తుంది. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇంకా మసాలా మసాలా దినుసులు ఉంటాయి గదా! బగారా రైస్‌లోకి కావాల్సినయన్నీ దాంట్లో వేసింది. వేసి ఇలా ఫ్రై చేసింది ముందుగా అన్నిటిని. ఇందులోకి మనకి ముఖ్యంగా కావాల్సింది కొత్తిమీర, పుదీనా. పుదీనాతోటే టేస్ట్ బావుంటుంది బగారా రైస్‌కి. అది వేసి కాసేపు ఫ్రై చేసింది. బాస్మతి రైస్‌ని ఇలా నీట్‌గా కడిగేసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానబెట్టుకోకుండా వండితే కొంచెం పలుకుగా ఉంటుంది. ఇలా మొత్తం ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొలత ప్రకారం వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్‌కి గ్లాసున్నర నీళ్లు తీసుకోవాలి. దీంట్లోకి కొలతకు తగ్గట్టుగా వాటర్ తీసుకున్న తర్వాత మనం రుచికి సరిపడే ఉప్పు తీసుకోవాలి. వీటిని కాసేపు అలా మసలనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక మూత పెట్టేసి అలా ఉంచాలి. ఇలా మసులుతుంది చూడండి. వాటర్ ఇలా మసిలేటప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేయాలి. ఇలా వేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా పైన కొత్తిమీరతోటి గార్నిష్ చేసింది. ఎంత బాగా పొడి పొడిగా అయింది బగారా రైస్. ఇగురు లాగా చేశాడు ఫ్రైగా. సరిపోతుంది. చూసావు ఫ్రై, వాటర్ కూడా దాంట్లో పెట్టుకున్నావు. ఓ వేడి వేడి చికెన్, అందులో బగారా రైస్, చికెన్ ఫ్రై, ఇలా మా కోసం ఇంత మంచి ఫుడ్ అరేంజ్ చేశారు. ఎంతో టేస్టీగా. ఈ సండే మా అన్నయ్య, వదిన, పిల్లలతోటి ఇలా హ్యాపీగా గడిచిపోయింది. అందరం సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా మేము లంచ్ చేసామండి. అంతే అండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. చిన్నది నిమ్మకాయ పిండుకో, లెమన్ తీసుకుంటావా ఒకటి? పిండుకోరా, బాగుంటుంది. హాయ్ చెల్లి. హాయ్ హాయ్. కాదు, లేకపోతే కిందికి పోతాడు. నేను జోక్ అన్నా.